ఎన్డీఏ పార్టీ బలపరిచిన అరకు పార్లమెంటరీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాము అంటూ విశాఖ నగరంలో జరిగిన కోఆర్డినేటర్ కమిటీల సమావేశంలో 7 నియోజకవర్గాలకు చెందిన 3 పార్టీల ముఖ్య నాయకులు ముక్త కంఠంతో తెలిపారు। ఈ కార్యక్రమానికి విచ్చేసిన అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడారు। ప్రధాని మోదీ భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా అనేక సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని భారతదేశ ప్రజలంతా ప్రధాని మోదీ పాలనకై ఎదురు చూస్తున్నారని రాష్ట్రంలో 3 పార్టీల కలయికతో ప్రపంచం సృష్టిస్తామని అన్నారు। ముఖ్య నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు। ఈ సమావేశానికి అరకు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరై సమావేశంలో తమ అభిప్రాయాన్ని నాయకులతో మాట్లాడి ప్రజలకు పార్టీ గుర్తులు చేరువయ్యేలా కృషి చేయాలని ఉమ్మడి పార్టీల ముఖ్య నాయకులను కోరారు। నరేంద్ర మోడీ ఆయనకి మీరందరూ ఓటేయాలి। మేము ఎవరైతే ఆయన పేరుని మేము ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు నిలబడినా సరే కమలం గుర్తు చూడగానే అందరూ కూడా ఓటేయాలి। అలాగేనమ్మా ఓటేస్తారా? గెలిపిస్తారా? గట్టి చెప్పాలి। మీకు ఇక్కడ ఏం ఆడతారు? క్రికెట్ ఆడతారా? వాలీబాల్ ఆడతారా? వాలీబాల్ మీరు వాలీబాల్ క్లిక్ కావాలా? మీకు కూడా మా వాళ్ళు వస్తారు ఇక్కడ ఈ గ్రామం ప్రదర్శించండి। మీరందరూ ఎప్పుడైతే చైతన్యం పొందుతారో మన గిరిజనులు ఎప్పుడైతే మనం చెయ్యి బిగించి పిల్లలు బిగించి లేదు మా రైట్స్ మా హక్కులు మాకు కావాలి, మాకు ఇళ్ళు కావాలి, మాకు నీళ్లు కావాలి, మా జీవితాలు సుఖమయం బతకాలి, నరేంద్ర మోడీ గారు మైండ్లన్నీ ఒక్కొక్కరిని కరోడ్పతి చేయాలనుకుంటారు, అక్కడ కాళ్ళ మీద నిలబెట్టాలనుకుంటారు। మనకి ఈరోజు ఉద్యోగాలు ఉన్నాయమ్మా? ఏజెన్సీ డిఎస్సీ వచ్చిందా? ఉద్యోగాలు లేవు। సో మీరందరూ కూడా మరొకసారి నేను చెప్తున్నాను, కమలం గుర్తు గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి। మన ఓటు కమలం గుర్తు పెట్టుకోండి। కమలం గుర్తు